ఆఖరికి నువ్వు చేసే ప్రార్థనలో కూడా ఎవరిని అడ్డం పెడుతున్నావో తెలుసా? దేవుని ముందుకు రావడానికి యేసయ్యను కప్పుకున్నందున నీకు అవకాశం దక్కింది. నీ ప్రార్థన తండ్రి అయిన దేవుడు విని జవాబు ఇవ్వడానికి కూడా యేసే నీకు నాకు దిక్కు. నీకు దమ్ముంటే నువ్వు ప్రార్థన చేసి నీ నామంలో అడుగు. నీకు దమ్ముంటే నువ్వు ప్రార్థన చేసి నీ నామంలో అడుగు. నేను నా నామంలో అడుగుతా, వింటాడేమో చూద్దాం. ఎంత పెద్ద ప్రార్థన అయినా, ఎంత రిస్క్ అంశమైనా సరే చేసి యేసునామములో అడుగుచున్నాను తండ్రి అంటేనే అక్కడ ఆమేన్ అంటాడు. ఆ యేసునామాన్ని కానీ నువ్వు ఉపయోగించకపోతే నీ ప్రార్థన బుస్సు. ఆఖరికి దయ్యము కూడా ఆయన నామములోనే లోబడిద్ది. అది మన గొప్ప కాదు. అందుకే అక్రమము చేయు వారలారా నేను అసలు మిమ్మల్ని ఎప్పుడు ఎరగను పొండి అన్నాడు. వాళ్ళే చెప్పారు, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా అంటే, నా నామాన్ని బట్టి జరిగిన కార్యం అది, మీ గొప్ప కాదు. కానీ అది మీదనుకొని విర్రవీగారు అక్రమం చేసేవారులారా పొండి అన్నాడు. దయ్యం వెళ్ళాలంటే ఏ నామం? షాలేమ నామం ఆజ్ఞాపిస్తున్నాను పోవే అంటే 4 బీకిది దయ్యం. ఏమ్మా నీ పేరేంద్ర బుడ్డి? శ్రావ్య నామం ఆజ్ఞాపిస్తున్నాను పో దయ్యం అంటే లాగి పీకిద్ది ఒకటి శ్రావ్యాన్ని. ఎందుకు? శ్రావ్య నామానికి అధికారము, ఆ హక్కు లేదు. కానీ యేసునామంలో ఆజ్ఞాపించు శ్రావ్య, అది పోయిద్ది. ఎందుకంటే నువ్వు ఉపయోగించిన నామానికి ఉన్న శక్తి అది, ఆ నామానికి ఉన్న అధికారం అది, పవర్ అది. ఏందనుకున్నావు మరి? ఆ నామం అంటే అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైన కొనియాడతగినది క్రీస్తేసు నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. రోగమును గద్దించు, రోగమును గద్దించు. యేసు నామములో పోయిద్ది అది. ఆ నామమునకు ఆ శక్తి ఉంది. దయ్యమును గద్దించు పోయిద్ది, ఆ నామానికి ఆ శక్తి ఉంది. ఆ నామమునకు ఆ శక్తి ఉందని నీవు పరిపూర్ణ విశ్వాసము గలదానవై గలవాడవై నువ్వు కానీ గద్దించినట్లయితే ఖచ్చితంగా పోతుంది. నీ పరిస్థితులను శాసించు ఆ నామములో, పరిస్థితులు మారిపోతాయి. ఆ నామానికి ఆ శక్తి ఉంది, అధికారం ఉంది. ప్రకృతిని గద్దించు ఆ నామంలో, ప్రకృతి కూడా కంట్రోల్ అయిపోతుంది. ఆ నామానికి ప్రకృతిని కూడా శాసించే శక్తి ఉంది. కాకపోతే మనకు ఆ నామందలి తగినంత విశ్వాసం ఉండదు, అది మన అజ్ఞానం. కానీ అన్నిటికీ సమాధానం యేసునామం. అందుకే భక్తులు ఆయన నామమును అంత ఘనపరిచారు. యేసయ్య నామాన్ని ఎంతమంది ఎన్ని రకాలుగా పాడారో తెలుసా? యేసయ్యా యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. యేసయ్యా నీ నామగానం జీవితాంతం. శోధన వేదన బాధలు గల్గిన, శోధన వేదన బాధలు గల్గిన నే పాడేదా శాంతి గీతం, నే పాడేదా శాంతి గీతం, నే పాడేదా శాంతి గీతం, నే పాడేదా శాంతి గీతం. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా
ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నీ నామగానం నీ పాడేదా జీవితాంతం. ఏమండి మరో భక్తుడు రాశాడు, నీ నామమే ఉదయగానం నీ వాక్యమే హృదయ ధ్యానం. నీ నామమే ఉదయగానం నీ వాక్యమే హృదయ ధ్యానం. ఇలా బోళ్ళన్ని యేసు నామాన్ని గురించి, యేసయ్య నామమే బలమైన దుర్గమో, ఇన్నొత్తాయి చెబితే ఇప్పుడు ఆయన నామాన్ని గురించి ఎందుకంత ఘనపరిచారు ఆ నామాన్ని. అంటే ఆ నామము అధికారం పొందిన నామం, శక్తి పొందిన నామం, దేవుడే హెచ్చించిన నామం. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప విమోచన, లేదు ఏ నామమున రక్షణ, యేసునందే నిరీక్షణ. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున